నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ఇక వార్తలోని వివరాలు. శ్రీవారి ఆలయంపై మరోసారి ఓ విమానం చక్కర్లు కొట్టింది. తిరుమల శ్రీవారి ఆలయ గోపురంపై నుండి మరోసారి విమానం వెళ్ళింది. ఆగమ శాస్త్ర ప్రకారం శ్రీవారి ఆలయ గోపురంపై నుంచి విమానాలు వెళ్లడం నిషేధం ఉన్నప్పటికీ విమానం వెళ్లడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై టీటీడీ ఎన్నోసార్లు కేంద్రానికి ఫిర్యాదు చేసింది. తిరుమల శ్రీవారి ఆలయ ప్రాంతాన్ని నో ఫ్లయింగ్ జోన్గా ప్రకటించాలని విజ్ఞప్తి చేసింది. అయితే దీన్ని కేంద్ర విమానయాన శాఖ పట్టించుకోవడం లేదని అధికారులు వాపోతున్నారు. తరచూ ఇలా శ్రీవారి ఆలయ గోపురంపై నుంచి విమానాలు వెళ్తుండడంపై వెంకన్న భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శనివారం తిరుమల శ్రీవారి ఆలయ గోపురంపై నుంచి ఓ విమానం వెళ్ళింది. గత కొద్ది రోజులుగా నిత్యం శ్రీవారి ఆలయంపై నుంచి విమానాలు వెళుతున్నాయి. తిరుమల శ్రీవారి ఆలయ ఆగమ నిబంధనల ప్రకారం ఆలయంపై రాకపోకలు సాగించడం నిషిద్ధం. ఇలాంటి రాకపోకలు సాగిస్తే ఏవైనా ఉపద్రవాలు సంభవిస్తాయని ఇప్పటికే ఆగమ పండితులు పలుసార్లు టీటీడీకి సూచించారు. తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ తుడా ఆధ్వర్యంలో రాయల చెరువు రోడ్డులో నిర్మిస్తున్న తుడా టవర్స్ నిర్మాణాల్లో నాణ్యతా ప్రమాణాలను పాటించడంలో రాజీ పడొద్దని తుడా ఉపాధ్యక్షులు నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను, నిర్మాణ సంస్థ ప్రతినిధులను ఆదేశించారు. శనివారం ఉదయం నగరంలోని రాయల చెరువు రోడ్డులో నిర్మిస్తున్న తుడా టవర్స్ నిర్మాణ పనులను ఇంజనీరింగ్ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం తుడా కార్యాలయంలో అధికారులతో సమావేశమై సమీక్షించారు. ఈ సందర్భంగా ఉపాధ్యక్షులు మౌర్య మాట్లాడుతూ తుడా టవర్స్ నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, ఎక్కడా రాజీ పడొద్దని అధికారులను ఆదేశించారు. ప్లాన్, ఎలివేషన్ తదితర అంశాలపై అధికారులకు తగు సూచనలిచ్చారు. ఇచ్చిన గడువులోపు పనులు పూర్తి చేయాలని అన్నారు. వీలైనంత త్వరగా పనులు చేస్తే విక్రయానికి వేలం నిర్వహించేందుకు వీలుంటుందని అన్నారు. సమావేశంలో సెక్రటరీ వెంకటనారాయణ, సూపరింటెండింగ్ ఇంజనీర్ కృష్ణారెడ్డి, అడ్వైజర్ రామకృష్ణారావు, డిఏ భాష, ఏఈ షణ్ముగం, కేపీసీ సంస్థ ఈడీ సుశీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పుస్తకాన్ని ప్రతి ఒక్కరికి చేరువ చేయాలనే ఉద్దేశంతో భారతీయ విద్యాభవన్ వారి ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో సౌజన్యంతో 17వ పుస్తక ప్రదర్శన అట్టహాసంగా ప్రారంభమైంది. పుస్తకాల పట్ల ఆసక్తిని, పఠనాశక్తిని పెంపొందించి పుస్తకాలను ప్రజలకు చేరువ చేసే విధంగా ప్రతి సంవత్సరం భారతీయ విద్యాభవన్ వారు పుస్తక ప్రదర్శన నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ సంవత్సరం కూడా ఫిబ్రవరి 1 నుండి ఫిబ్రవరి 9వ తేదీ వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంట నుండి రాత్రి 9 గంటల వరకు తిరుపతి హరేరామ హరే కృష్ణ రోడ్డులో గల వినాయక నగర్ క్వార్టర్స్ క్రీడా మైదానంలో ఈ పుస్తక ప్రదర్శన నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముందుగా రామకృష్ణ మిషన్ ప్రాంగణం నుంచి పల్లకీలో పుస్తకాలను, గ్రంథాలను మోసుకుంటూ భారతీయ విద్యాభవన్ బోధనేతర సిబ్బంది నగర పురవీధులలో శోభాయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం మాజీ న్యాయమూర్తి జస్టిస్ బిఎన్ శ్రీకృష్ణ, విశిష్ట అతిథిగా స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్, రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి సుకృతానంద, ఐఐటి ప్రొఫెసర్ రఘురామరాజులు హాజరై భారతీయ విద్యాభవన్ గౌరవ సంచాలకులు మరియు కోశాధికారి డాక్టర్ నడింపల్లి సత్యనారాయణరాజుతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించగా సంగీత ఉపాధ్యాయ బృందం వారు భవన్స్ ప్రార్థనా గీతాన్ని ఆలపించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ప్రతిరోజు సాయంత్రం 6:30 గంటల నుండి 7:30 గంటల వరకు సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడంలో భాగంగా శనివారం సాయంత్రం భారతీయ విద్యాభవన్ సంగీత విభాగాధిపతి సుబ్రహ్మణ్యం చే గాత్ర సంగీత కచేరీ సభాసదులను విశేషంగా ఆకట్టుకుంది. కాగా ఈ పుస్తక ప్రదర్శనలో దాదాపుగా 70 స్టాల్స్, తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రచురణలు, భవన్స్ ప్రచురణలు, విజయవాణి ప్రింటర్స్, విశాలాంధ్ర, ఎంఎస్కో సాహితీ ప్రచురణలు, శ్రావ్య ఎడ్యుకేషనల్ ఎయిడ్స్, శ్రీ వాసవి బుక్ సెంటర్, ఎస్ఎస్ బుక్ సెంటర్, న్యూ బుక్ లింక్స్, ధ్యానలహరి, సైన్స్ ఇన్ యూనివర్స్, సన్ పబ్లికేషన్స్, ఋషిపీఠం, డ్రీమ్ ఇన్ఫో వరల్డ్, నవరత్న బుక్ వరల్డ్ అండ్ నిహిల్ పబ్లికేషన్స్, పద్మావతి బుక్ డిస్ట్రిబ్యూటర్స్, అరబిందో సొసైటీ, పాలునాఫా, ఆరోగ్య విజ్ఞాన ప్రచురణలు, హిమాంశు బుక్ డిపో, సైన్స్ ఇన్ వేదాస్, ఐఏఎస్ రచనలు, సాహిత్య అకాడమీ,
మనుజ్యోతి, ఆర్ట్ అండ్ లెటర్స్, నిక్రమ్ పబ్లిషర్స్, శిల్పకళా భారతి, గుదియా స్టోర్స్, ఎజుసాఫ్ట్ లెర్నింగ్, సుప్రీం లా హౌస్, వక్రతుండ బుక్ స్టోర్స్, వేదిక్ యూనివర్సిటీ మరియు భూసత్వ మొదలగు ప్రచురణలు ప్రదర్శనలో ఉంచగా అతిథులు అన్ని స్టాల్స్ వద్దకు వెళ్లి పుస్తకాలను నిశితంగా పరిశీలించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ వైజ్ఞానిక, పౌరాణిక, ఇతిహాస, మనోవైజ్ఞానిక, న్యాయ, చారిత్రక పుస్తకాలే కాకుండా మనోరంజకమైన పుస్తకాలు అనేకం లభ్యతలో ఉండడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పుస్తకాభిమానులు, పుస్తక ప్రియులు, పరిశోధక విద్యార్థులు, పరీక్షార్థులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, డిజిటల్ యుగం నడుస్తూ ఉన్న పుస్తకాన్ని భౌతికంగా ప్రజల వద్దకు చేర్చడానికి కృషి చేస్తున్న భారతీయ విద్యాభవన్ గౌరవ సంచాలకులు మరియు కోశాధికారి డాక్టర్ నడింపల్లి సత్యనారాయణరాజు కృషిని అతిథులు అభినందించారు. ఈ కార్యక్రమంలో భవన్స్ కేంద్ర కమిటీ సభ్యులు యుగంధర్ రాజు, అసోసియేట్ సెక్రటరీ డాక్టర్ సింగరాజు దక్షిణామూర్తి శర్మ, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు రవిశంకర్ రెడ్డి, తోటా వెంకటేశ్వర్లు, కవి, రచయిత గాలి గుణశేఖర్, భారతీయ విద్యాభవన్ సిబ్బంది పాల్గొన్నారు. Digitalization has become very prominent. People, including children, are losing interest in reading books. The pleasure that you get in handling a book, looking at its cover page, looking at the foreword written by somebody, trying to understand the book and the contents in that is something distinct, and no amount of digitalization is really going to give that much of pleasure as well as knowledge simultaneously. I congratulate Bharatiya Vidya Bhavan under the leadership of its leaders for having organized this kind of a book exhibition religiously for the last 17 years, if I am right. Yes. And this should continue every year, despite the fact that there may be digitalization. Digitalization is a shortcut to reading, but reading is basically from books. There is no escape from that. Thank you very much. పుస్తకము మన పాత తరానికి మనకు వారధి, మనకు రాబోయే తరాలకు కూడా వారధి. మనం ఏం మాట్లాడుకున్నాం, మనం ఎలా జీవించాం, మన సంస్కృతి ఏమిటి, అలాంటివి ఇప్పటిదాకా మనకు అందాయి అని అంటే కేవలం పుస్తకాల ద్వారానే. కాకపోతే పుస్తకాలు తరహా మారుతూ ఉంటుంది. వేద విజ్ఞానము కేవలము అది శృతిలాగా నేర్చుకోవటం తప్పితే పుస్తకాల్లోకి రాలేదు. ఇప్పుడు తెస్తూ ఉన్నారనుకోండి. అలాగే అనేక పుస్తకాలు మన వాళ్ళు అలా ధారణలో పెట్టుకొని ఇన్ని తరాల దాకా అందించారు. లేకపోతే మధ్యలో జరిగిన మారణకాండలో ఎన్నో గ్రంథాలయాలు తగలబెట్టబడ్డాయి. అయితే పుస్తకం మనకు ఈరోజు మనకు అందింది అని అంటే అది మన పూర్వీకులు ధారణ చేసి మన దాకా తెచ్చినటువంటిది. ఈ పుస్తకము రాయడము చాలా కష్టం. ఓ పుస్తకం దాని ముందు కృత్యార్థ వ్యవస్థ అని చెప్పి చాలా పురిటినొప్పులు పడతాడు రచయిత. పుస్తకం వస్తుంది, ఎవరు దాన్ని ప్రచురించాలి, సొంతగా ప్రచురించడం చాలా డబ్బుతో కూడుకున్న పని. తర్వాత ప్రచురిస్తే ఎవరు చదువుతారు? సొంతగా ప్రచురిస్తే ఇంటి నిండా పుస్తకాలు ఉంటాయి. పెళ్ళైన తర్వాత కాపురానికి పోని ఆడపిల్లలాగా వాటిని ఏం చేయాలి? ఇలా రచయిత అనేక రకాలైన వ్యధలు పడుతూ ఉంటాడు. అలాంటప్పుడు వారు పడిన కృషి మనకు ఉపయోగపడాలి అని అంటే ఇలాంటి పుస్తక ప్రదర్శనలు ఎంతో ఉపయోగపడతాయి. వీటన్నిటికంటే నాకు ఈ పుస్తక ప్రదర్శనకు వస్తే నాకు ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఒకటి ఉంది. విద్యాభవన్ గత 17 సంవత్సరాల నుంచి కూడా పుస్తక ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నది. భారతీయ విద్యాభవనే ఈ పుస్తక బుక్ ఫెస్టివల్ ఎందుకు జరపాలంటే 1951లోనే ఆనాటి వ్యవస్థాపకులు కేఎం మున్షీ గారు బుక్ యూనివర్సిటీ అనే ఒక కొత్త పదాన్ని ఉపయోగించి అనేక పుస్తకాలని ఇక్కడ మనకు ముద్రించారు. అదే కాకుండా ఆర్సి మజుందార్ నేతృత్వంలో పెద్దలందరూ కూడా ఇండియన్ హిస్టరీని వారు ప్రచురించాలని వారి నేతృత్వంలో ఇండియన్ హిస్టరీని కూడా ప్రచురించారు. ఈ రోజున యూనివర్సిటీస్కి అనేకమైనటువంటి పరిశోధనలకి కూడా ఆర్సి మజుందార్ యొక్క పుస్తకం ఎంతో ఉపయోగపడుతున్నది. ఇలాగా ప్రతి సంవత్సరం దీనిని పుస్తక ప్రదర్శనే కాకుండా ఒక సంస్కృతికి, సాహిత్యానికి, ఇక ఈ తిరుపతి ఆధ్యాత్మిక కేంద్రంగా ఒక రూపొందటానికి ఒక వేదికగా
భారతీయ విద్యాభవన్ నిర్వహిస్తున్నదని మేము భావిస్తున్నాం. పొంగనూరు నియోజకవర్గం సోమలలోని జెడ్పీ హైస్కూల్ వద్ద ఆదివారం మధ్యాహ్నం జరిగే జనంతో జనసేన బహిరంగ సభను విజయవంతం చేయాలని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పిలుపునిచ్చారు. శనివారం మధ్యాహ్నం సభ విజయవంతంపై తన నివాసంలో జనసేన పార్టీ నాయకులతో ఎమ్మెల్యే సమీక్షించారు. బహిరంగ సభ విజయవంతమయ్యేలా ప్రతి నాయకుడు తన శక్తి మేర పనిచేయాలని ఆదేశించారు. సమావేశం అనంతరం ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ జనంతో జనసేన బహిరంగ సభకు ముఖ్య అతిథిగా పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు, జనసేన కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ కమిటీ కన్వీనర్ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్లు హాజరవుతున్నట్లు తెలిపారు. జనంతో జనసేన బహిరంగ సభకు జన సైనికులు, వీర మహిళలు, ఉమ్మడి చిత్తూరు జిల్లా నియోజకవర్గ ఇన్ఛార్జీలు తప్పకుండా హాజరు కావాలని కోరారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ ప్రతి జన సైనికుడు ఈ బహిరంగ సభకు హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో రాజారెడ్డి, కిరణ్ రాయల్, నయనార్ శ్రీనివాసులు, కార్పొరేటర్ వరికుంట్ల నారాయణ, బాబ్జీ, హేమకుమార్, రాజేష్ ఆచారి, మనోజ్, కిషోర్, సాయి, నీలాద్రి, ఆముదాల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో కొనసాగిస్తున్నారు. ఇంకొక పక్క రైల్వే జోన్లు, ఒక పక్క ఎయిర్పోర్ట్లు, ఒక పక్క ఇండస్ట్రియల్ కారిడార్లు, ఇంకొక పక్క ఐటీ పార్కులు. ఒకే రోజులో పంచాయతీరాజ్ వ్యవస్థలో డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్ గారు 13,326 మీటింగ్లు ఒకే రోజు పెట్టి 4,500 కోట్ల రూపాయలు వెచ్చించి సంక్రాంతి లోపు 90% వర్కులు పూర్తి చేసిన ఘనత పంచాయతీరాజ్ గాంధీజీ కలలు కన్న వ్యవస్థలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేశారు. ఆంధ్ర రాష్ట్రంలో ఇంతవరకు పంచాయతీరాజ్లో ఇటువంటిది ఎప్పుడూ జరగలేదు. అభివృద్ధిని తిరగరాయడం పవన్ కళ్యాణ్ గారి ధ్యేయంతో చేయడం జరిగింది. జల్ జీవన్ మిషన్లు కూడా ఇంతకుముందు ఇచ్చిన నిధులంతా కూడా చేయలేదు. ఇప్పుడు 75,000 కోట్లు ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి 75,000 కోట్ల రూపాయలతో కూడా ప్రతి ఒక్కరు మంచినీళ్ళు తాగాలని, ఎస్టీ ఎస్సీ గ్రామాలలో రోడ్లు లేకుండా డోలీలతో వస్తుండే రోడ్లు వేయాలని. శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల నిర్వహణపై రాష్ట్ర మంత్రులు అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. 13 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు ఎలాంటి లోటు లేకుండా వైభవోపేతంగా జరిగేలా సమన్వయంతో సహకారం అందించాలని అన్ని శాఖల అధికారులను మంత్రులు ఆదేశించారు. మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు 7 కోట్ల రూపాయల బడ్జెట్తో ప్రతి భక్తులు సంతృప్తి చెందే విధంగా జరుగుతున్నాయని, 13 రోజుల్లో ప్రతి భక్తునికి లడ్డూ ప్రసాదం ఉచితంగా అందజేయనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. శ్రీకాళహస్తీశ్వరుని మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు వచ్చే నెల 21 నుంచి 13 రోజుల పాటు జరగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అన్ని శాఖల అధికారులతో రాష్ట్ర మంత్రులు సమీక్షా సమావేశాన్ని జరిపారు. శ్రీకాళహస్తి మున్సిపల్ కార్యాలయ కౌన్సిల్ హాల్లో ప్రత్యేక సమావేశాన్ని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ హర్షవర్ధన్ రాజు చేశారు. బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి చేయాల్సిన పనులు, అందించాల్సిన సహకారంపై శాఖల వారీగా సమీక్షించారు. నిర్ణీత గడువులోగా ఆయా శాఖలు చేయాల్సిన పనులు పూర్తి చేయాలని మంత్రులు ఆదేశించారు. ప్రతి భక్తుడు సంతృప్తికరంగా దేవుని దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. సమీక్షా సమావేశం అనంతరం రాష్ట్ర మంత్రులు అనగాని సత్యప్రసాద్, ఆనం రామనారాయణ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ శ్రీకాళహస్తీశ్వరుని బ్రహ్మోత్సవాల్లో ప్రతి భక్తుడు సంతృప్తికరంగా దైవ దర్శనం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలిపారు. మహాశివరాత్రి రోజున వాహనాల పార్కింగ్ స్థలం నుంచి ఉచిత బస్సుల ద్వారా ఆలయానికి భక్తులను చేరవేయడం జరుగుతుందన్నారు. పట్టణమంతా 450 సీసీటీవీలు, ప్రత్యేక డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణ చేస్తూ పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి ప్రశాంత వాతావరణంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎన్నడూ లేని విధంగా ఈ దఫా 13 రోజుల పాటు బ్రహ్మోత్సవాల్లో దర్శించుకున్న భక్తులకు ప్రతి ఒక్కరికి ఉచిత లడ్డూ ప్రసాదాన్ని అందజేయనున్నట్లు వెల్లడించారు. క్యూలైన్లో వేచి ఉండే భక్తులకు వాటర్ బాటిల్స్, పాలు, బిస్కెట్లు, ప్రసాదాలు అందజేయడం జరుగుతుందన్నారు. బ్రహ్మోత్సవాల్లో 24, 25, 26 తేదీల్లో స్వామి అమ్మవార్లను దర్శించుకున్న మహిళా భక్తులకు జాకెట్టు, అమ్మవారి పసుపు, కుంకుమ, గాజులు, వాయనం అందజేయడం జరుగుతుందన్నారు. పసిబిడ్డలు తప్పిపోవడం వంటి ఘటనలు జరగకుండా జీపీఎస్ జియో ట్యాగ్ బాండ్లు వేయడం జరుగుతుందన్నారు. శ్రీకాళహస్తి స్థానికులకు ఫిబ్రవరి 27వ తేదీన ఉచిత దర్శనం కల్పించడం జరుగుతుందన్నారు. శ్రీకాళహస్తీశ్వరునికి బ్రహ్మోత్సవాల సందర్భంగా పట్టు వస్త్రాలు సమర్పణ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఆహ్వానిస్తున్నామని వెల్లడించారు. బ్రహ్మోత్సవాల లోపే శ్రీకాళహస్తీశ్వరాలయానికి వచ్చే సన్నిధి వీధిలో మాస్టర్ ప్లాన్లో మిగిలిపోయిన ఏకైక భవనాన్ని స్వాధీనం చేసుకుని పరిహారం చెల్లించే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. వాహనాల రాకపోకలకు ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రతిపాదించిన శివం టు శివం రోడ్డు భూసేకరణకు దేవాదాయ శాఖ నిధులు
మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. నేను అడిగింది 2-3 అడిగితే అన్న 10 వరాలు ఇచ్చాడు. దీంట్లో భాగంగా ఏవైతే వారిని అడిగింది ఒకరోజు ఏమన్నా ఫ్రీ లడ్డు ప్రసాదాలు ఇస్తే బాగుంటుంది, ప్రజలందరికీ కూడా ఎంతమంది వస్తారు విందామని అంటే వారు ఒకరోజు అడిగితే కాదు, మొత్తం 13 రోజులు కూడా ప్రతి ఒక్కరికి ప్రసాదాలు, ఫ్రీ ప్రసాదాలు, ఫ్రీ లడ్డు ఇస్తాం అని చెప్పి వారు మాట్లాడడం జరిగింది. అంటే ఇప్పుడు ఏవైతే బడ్జెట్ ఉందో వచ్చి అన్నగారు ఇద్దరు కూడా వచ్చి బ్రహ్మాండంగా కోఆర్డినేట్ చేసుకుని అందరితో అందరూ ఎవరైతే డిపార్ట్మెంట్ అందరూ కూడా నేను కృతజ్ఞతలు చేసుకున్నాను. వచ్చి ఎండోమెంట్స్ మినిస్టర్ అన్నలు రామనారాయణ రెడ్డి గారు, స్థానిక శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారు, అలాగే మా కలెక్టర్ గారు, మా ఎస్పీ గారు, మా ఆర్టీఓ గారు, ఈఓ గారు, అలాగే టెంపుల్ నుంచి కూడా ప్రధాన అర్చకులు అందరూ కూడా, అలాగే అధికారులు అందరూ కూడా సమిష్టిగా కూర్చొని ఒక ఇంటరాక్టివ్ అన్ని టెంపుల్స్ కూడా కిక్కిరిసిపోతూ ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో. వాళ్ళ మొక్కులు తీర్చుకోవడానికో ఎందుకో తెలియదు కానీ చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన బాగుండాలని చెప్పేసి వాళ్ళు అందరూ కూడా ఆశీర్వదించడానికో అన్ని టెంపుల్స్ కూడా కిక్కిరిసిపోయి ఉన్నాయి. కాబట్టి పిలిగ్రిమ్స్ ఎక్కడ కూడా ఇబ్బంది జరగకూడదన్న లక్ష్యంతో అందరి యొక్క సలహాలు సూచనలు తీసుకుని అవన్నీ కూడా లాస్ట్లో మా ఎండోమెంట్స్ మంత్రి గారు ఆమోదించి, ఎందుకంటే బడ్జెట్ సమస్య ఉన్నప్పటికీ కూడా చాలా ప్రోయాక్టివ్గా ప్రోగ్రెసివ్గా ముందుకెళ్ళేటటువంటి గవర్నమెంట్ కాబట్టి అవన్నీ కూడా సానుకూలంగా స్పందించారు. దాంతోపాటు ముందుగా ఇంప్లిమెంటేషన్ ఆఫ్ అంటే వచ్చే వాళ్ళందరికీ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా పార్కింగ్ ఫెసిలిటీ దగ్గర నుంచి మనకి మెడికల్ ఫెసిలిటీ దగ్గర నుంచి విఐపి యొక్క మూమెంట్స్ దగ్గర నుంచి దర్శనం స్లాట్స్ దాకా అన్నీ కూడా ఈ సీసీ కెమెరాలు మొత్తం కాళహస్తి నగరం అంతా కూడా ఉంటాయి. దీనికంతా ఒక కంట్రోల్ రూమ్ ఉంటుంది. ఆలయ ప్రాంగణానికి ప్రత్యేకంగా మరి ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తుంది. ప్రతి భక్తుడు కూడా వచ్చిన దగ్గర నుంచి తిరిగి వెళ్ళే వరకు సీసీ కెమెరాల్లో వాచ్ చేయడం జరుగుతుంది. ఏ ఒక్కరికి చిన్న ఇబ్బంది కూడా జరగకుండా వాళ్ళని తిరిగి వాళ్ళ ఇళ్ళకి చేర్చే వరకు ప్రభుత్వం తను చేయాల్సిన బాధ్యతలన్నీ కూడా తీసుకుంటుందని కొత్త విధానం. పిల్లలు కూడా వస్తారు మహిళలతో పాటు. పసిబిడ్డలు తప్పిపోయినప్పుడు మైకుల్లో అనౌన్స్ చేయడం, ఎక్కడికి రండి అక్కడికి రండి అని చెప్పడం, ఇవన్నీ కూడా సహజంగా జరుగుతూ ఉంటాయి. కానీ ఒక కొత్త విధానంలో దేవాదాయ శాఖ ఈఓ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ సూచనల మేరకు ప్రతి పసిబిడ్డకి అంటే 14 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలకు ఒక GPS బ్యాండ్ని వాళ్ళ చేతికి వాచ్ లాగా పెట్టడం జరుగుతుంది. ఎక్కడ మిస్ అయినా సరే వాళ్ళని ట్రాకింగ్ బ్యాండ్ అంటాం. ఆ ట్రాకింగ్ బ్యాండ్ ప్రతి బిడ్డకి ఇస్తాం. వాళ్ళు ఎక్కడ మిస్ అయినా వాళ్ళని ట్రేస్ చేయడానికి పోలీస్ అధికార యంత్రాంగానికి సులభతరంగా ఉండడానికి ఈ ఏర్పాటు కూడా ప్రత్యేకంగా ఈ సంవత్సరం కాళహస్తి ఆలయంలో దాన్ని ప్రవేశపెడుతుంది. హతీరాంజీ మఠంలో ఇంకా వైసీపీ ఉద్యోగులే కొనసాగడం ఆశ్చర్యానికి గురి చేస్తోందని జనసేన పార్టీ నాయకులు కిరణ్ రాయల్, ఆకేపాటి సుభాషిణి తదితరులతో కలిసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం మీడియా ముందు వీరు మాట్లాడారు. మఠాలు కూడా కబ్జా చేశారు. తిరుపతిలో వైసీపీ చోటా లీడర్, గల్లీ లీడర్ నుంచి ఢిల్లీ లీడర్ అంటే ఎంపీల నుంచి గల్లీ లీడర్ వరకు వైసీపీలో హతీరాంజీ బాబా మఠాలు భూములను 300 ఎకరాలకు పైగా దోచుకున్నారు. ఇది వాస్తవం. వెంకటేశ్వర స్వామి భక్తితో హతీరాంజీ బాబాకి అప్పట్లో భక్తులు చెల్లించిన 1100 ఎకరాలు తిరుపతిలో ఇస్తే దాంట్లో గత ప్రభుత్వంలో 300 ఎకరాలు ఏకంగా ఈ జిల్లా నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, చోటా గల్లీ లీడర్లు, కార్పొరేటర్ అందరూ కూడా ఎవడ స్థాయిలో వాడు కబ్జాలు చేసుకున్నారు. చాలా బాధాకర విషయం. ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత 7 నెలలు అవుతా ఉంది. ఇప్పటికి కూడా అధికారులు మారినట్లేరు. ఇంకా ఆ కబ్జాదారులకే మద్దతు తెలుస్తుందని చెప్పి సమాచారం ఉంది. అనేక సమస్యలు మా దృష్టికి వచ్చాయి. జనసేన పార్టీ దృష్టికి అనేక సమస్యలు, మఠం భూముల్లో అనేకంగా ఈ ప్రభుత్వం మారిన తర్వాత కూడా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మమ్మల్ని బెదిరిస్తున్నారు, మఠంలో వాళ్ళే కంప్లైంట్లు చేస్తున్నారు, వచ్చి మమ్మల్ని ఆదుకోండి అనేసి. శనివారం రోజున తిరుపతి నగరం గోవిందనామ స్మరణలతో మారుమ్రోగింది. తిరుపతి నగరంలో మరింత ఆధ్యాత్మిక శోభను పెంచడానికి ఇటు స్థానికుల్లోనూ అటు భక్తుల్లోనూ భక్తిభావాన్ని మరింత పెంచాలనే సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు ప్రతి శనివారం నగరంలో గోవిందనామ సంకీర్తనలను చేపడుతున్నారు.
అందులో భాగంగా ఉదయం 5 గంటల నుంచి దాదాపు 100 మంది భజన మండళ్ల కళాకారులు, భక్తులు తిరునామాలు ధరించి సంప్రదాయ వస్త్రాలతో, మంగళ వాయిద్యాలు, తప్పెట తాళాలతో నగరంలో గోవిందనామ సంకీర్తనలు ఆలపించారు. ఈ సందర్భంగా నగర సంకీర్తన మండలి సభ్యులు మాట్లాడుతూ శనివారం రోజు శ్రీనివాసునికి ఎంతో ప్రీతికరమైన రోజుని గుర్తు చేశారు. అందుకే ఆయనను స్మరిస్తూ నేడు భారీ సంఖ్యలో కళాకారులు తరలివచ్చి నగర సంకీర్తనలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఈ నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్నప్రసాదాల వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మానందం, గుండాల గోపీనాథ్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, మునినాథ్ రెడ్డి, వాసుదేవరెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, వాసు, విజయభాస్కర్ రెడ్డి, విక్రమ్ స్వామి, సురేంద్రరాజు, నరసింహారెడ్డి, కృష్ణమూర్తి రెడ్డి, మేకల గంగయ్య, మురళీరెడ్డి, బాబు, విగ్రహాల కళ్యాణి, జయమ్మ, పద్మావతి పాల్గొన్నారు. సనాతన కాలం నుంచే ఈ నగర సంకీర్తన అనేది ప్రారంభం అయ్యింది. ఈ యొక్క తిరుపతిలో గోవిందరాజం టెంపుల్ నుంచి తిరు మాడవీధుల్లో ఈ యొక్క నగర సంకీర్తన 5 గంటల నుంచి 6:30 గంటల మధ్యలో ఈ యొక్క భజన ప్రారంభమవుతుంది. అదేవిధంగా ఈ యొక్క నగర సంకీర్తన 6 మందితో స్టార్ట్ అయ్యి 100 మంది అయినారు. ఈ యొక్క 100 మంది 500 మంది కావాలని తిరుపతిలో ఆధ్యాత్మిక భక్తి భావంగా తిరుపతి ప్రజలందరికీ కూడా భక్తి నీరాంజనంతో అందరూ రావాలని కోరుతూ ప్రతి వీధిలో ఇంతకుముందు గోవింద గోవింద అని మనకు నామాలు వినబడుతూ ఉండేవి. అందులో భాగంగా తిరుపతిలో ఉన్నటువంటి పుర ప్రజలు ఎవరైతే ఉన్నారో ఒక మంచి సంకల్పంతో భజన కార్యక్రమం ఉదయం పూట నగర సంకీర్తన ప్రారంభిద్దామని గత సంవత్సరంగా ప్రారంభించారు. ఆది శంకరాచార్యులు ఏదైతే ద్వైత సిద్ధాంతం ప్రవేశపెట్టారు, అద్వైత సిద్ధాంతం నువ్వు కాదు నీతో పాటు ఇంకొకరు కలుపుకో అనే యొక్క సిద్ధాంతంతో ఏదైతే ప్రవేశపెట్టారో ఇది ప్రారంభించినటువంటి గుండాల గోపీనాథ్ గారి యొక్క కృషితో ఈరోజు యొక్క నగర సంకీర్తన అంగరంగ వైభవంగా తిరుపతి పురవీధుల్లో జరుగుతుంది. తిరుపతి నగరంలోని ప్రతి శనివారం ఇక్కడ జరుగు నగర సంకీర్తన ఎంతో అద్భుతంగా ఉంది. ఇది ప్రతి శనివారము మనం చేస్తూనే ఉన్నాము. ఈ మాఘమాసంలో చేస్తున్న దానికి అత్యంత పవిత్రత ఉంది. అదేవిధంగా మన కుంభమేళాలో జరుగుతున్న పుష్కరాలని దర్శించినంత ఎంతో సంతోషంగా ఉంది. ఇక్కడ వీళ్ళు చేసిన భక్తి సంగీతంలో మన అందరూ పవిత్ర గంగానది పుణ్యస్నానం చేసినంత పుణ్యం లభిస్తుందని అదే విధమైన వాతావరణం కల్పించారు. తిరుమల స్థానిక బాలాజీనగర్ ప్రాంతంలో పోలీసుల ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. పత్రాలు లేని పలు ద్విచక్ర వాహనాలను అధికారులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. తిరుమలలో నివాస ప్రాంతమైన బాలాజీనగర్ ప్రాంతంలో టీటీడీ, విజిలెన్స్, రెవెన్యూ, పోలీసు అధికారులు కలిసి శనివారం ఉదయం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఫిబ్రవరి 4న రథసప్తమి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో వస్తున్న నేపథ్యంలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా ఉండేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా ఈ తనిఖీలను అధికారులు నిర్వహించారు. బాలాజీనగర్లోని ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించి స్థానికులకు పలు సూచనలు ఇచ్చారు. గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా వస్తే పోలీసులకు సమాచారం అందించాలని చెప్పారు. అదేవిధంగా పత్రాలు లేని సుమారు 10 ద్విచక్ర వాహనాలను వీరు స్వాధీనం చేసుకుని స్టేషన్కు తరలించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. ఎంక్వైరీ కమిషన్ జస్టిస్ సత్యనారాయణమూర్తి తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు. శనివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారి ఆశీస్సులు అందుకున్న జస్టిస్ సత్యనారాయణమూర్తికి ఆలయ అధికారులు దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనం చేయగా స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు అర్చకులు. జనవరి 8న తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాటపై విచారణ నేపథ్యంలో జస్టిస్ సత్యనారాయణమూర్తి తిరుపతికి చేరుకుని శనివారం ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు.
తన గానామృతంతో తెలుగు ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న అమర గాయకులు ఘంటసాల వెంకటేశ్వరరావుని రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. ఘంటసాలపై అమితమైన అభిమానం కలిగిన అభిమానులు, కళాకారులు ప్రతి నెల 1వ తేదీన తిరుపతిలోని ఘంటసాల విగ్రహానికి నివాళులు అర్పిస్తూ ఉంటారు. అందులో భాగంగా శనివారం ఉదయం ఘంటసాల అభిమానులు రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కళాకారిణి ఉషారాణికి ఘంటసాల పురస్కారాన్ని అందించి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఘంటసాల తన మధురమైన గానంతో అనేక పాటలను పాడి తెలుగు ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని కొనియాడారు. ఆయన భౌతికంగా మన మధ్య లేనప్పటికీ ఆయన పాటల రూపంలో ఎప్పటికీ బతికే ఉంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాకారులు కేఎన్ రాజా, తిరుమలయ్య, రామచంద్ర, కొట్టే సుబ్రహ్మణ్యం, వాసు, బ్రహ్మానందం, విజయభాస్కర్ రెడ్డి, సురేష్ స్వామి, రాజశేఖర్ రెడ్డి, హనుమంతరావు, సుబ్రహ్మణ్యం రెడ్డి, కస్పా పద్మనాభం, రవిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రజాగాయకుడు ఘంటసాల, ఆయన పాటలు జనరంజకంగా మనలో లేకపోయినా ఇప్పుడు అమరత్వాన్ని పొందాడు. కానీ వారి పాటలు కూడా మనం ఇంకా వింటూనే ఉన్నాం. వారి పాటకు మాత్రం మరణం లేదు. ఇక్కడ వీయమహల్ కోటల్లో ఉండేటటువంటి ఘంటసాల విగ్రహానికి ప్రతి నెల 1వ తారీఖు రాయలసీమ రంగస్థలి కళాకారులంతా కలిసి గుండాల గోపీనాథ్ రెడ్డి నిర్వహణలో ఆయనకి ప్రతి నెల 1వ తారీఖు పాలాభిషేకం నిర్వహిస్తూ ఒక కళాకారుని సత్కరిస్తూ ఉన్నాం. అమర గాయకుడు అజారామరంగా ఆచంద్రార్కం వర్ధిల్లుతున్నటువంటి ఘంటసాల వెంకటేశ్వరరావు గారి కాశ్య విగ్రహానికి ప్రతి నెల 1వ తేదీన రాయలసీమ రంగస్థల కళాకారులు, స్థానిక కళాకారుల ఆధ్వర్యంలో గుండాల గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో వారి కాశ్య విగ్రహానికి పాలాభిషేకం చేసి కళాకారులను సన్మానించడం ఆనవాయితీగా పెట్టుకున్నారు. కళాకారులందరూ కూడా పుష్పాంజలి ఘటించవలసినటువంటి ఈ ఘంటసాలని ఆచంద్రార్కం గుర్తుపెట్టుకోవాలని, వెంకటేశ్వర స్వామికి తిరుపతికి అవినాభావ సంబంధం కలగినటువంటి వెంకటేశ్వరరావు గారిని మనం సమర్పించుకోవడం. ప్రతి నెల 1వ తేదీ కార్యక్రమంలో గుండాల గోపీనాథ్ నాయకత్వంలో ఈరోజు ఉషారాణి అనే అభిమానికి రాయలసీమ రంగస్థలము సన్మానించడం సంతోషించగలం. మధురగాయకుడైన ఘంటసాల ఆయన పాటలు, భగవద్గీత కానీ, యుగల గీతం కానీ, భక్తి పాటలు కానీ జనరంజకమై ఆయన ఇక్కడంతా మన మనుషులంతా కూడా పాటల్లో ఆ రుచి చూపించాడు. ఆ గానగంధర్వుడు దేవతలకి ఈరోజు వినిపిస్తున్నాడు. ఆయన మరణం అనేది ఆయనకు మరణమే లేదు. మన గుండెల్లో, మన జీవితాలంతా కూడా ఆయన ఒక భాగమే ఉంటారు. ఇలాంటి పెద్దలు, గోపీనాథ్ లాంటి వాళ్ళంతా కూడా ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమం చేయడం చాలా సంతోషం. వసంత పంచమిని పురస్కరించుకుని ఫిబ్రవరి 3వ తేదీన తిరుపతి శ్రీ కోదండరామాలయ దక్షిణమాడ వీధిలో గల చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో సామూహిక అక్షరాభ్యాసం నిర్వహిస్తున్నట్లు వ్యవస్థాపకులు చిత్రపు హనుమంతరావు తెలియజేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో సిఆర్కే శేషగిరిరావు, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ సీనియర్ అసిస్టెంట్ పిఎల్ఆర్ కుమార్, భాగవతుల జయలక్ష్మి, లీలావతి తదితరులతో కలిసి ఆయన వివరాలు వెల్లడించారు. చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రం ద్వారా గత 25 సంవత్సరాల నుంచి ఈ అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఉచితంగా నిర్వహించడం జరుగుతోంది. అది ఈ నెల సరస్వతి జన్మ నక్షత్రమైనటువంటి శ్రీ పంచమి, మాఘశుద్ధ పంచమి నాడు ఆమె జన్మ నక్షత్రము. వాక్, బుద్ధి, వివేకము, కళలు, జ్ఞానము, విజ్ఞానము, విద్య వీటన్నింటికీ అధిదేవత అయినటువంటి సరస్వతీదేవిని ఆరాధించి నూతన విద్యార్థులైనటువంటి చిన్నారులకు విద్యాభ్యాసం అక్షర నుడికారంకి ఓ నమః శివాయ సిద్ధం నమః అనే బీజాక్షరాల పుణ్యతిథి నాడు గనక ఆచరించినట్లయితే ఏదైతే జీవనానికి మూలమైనటువంటి విద్య బుద్ధులు అద్భుతమైనటువంటి అనాదిగా వచ్చినటువంటి ఆచారంతో ఈ శ్రీ పంచమి నాడు నూతన అక్షరాభ్యాస కార్యక్రమం రాములవారి దక్షిణమాడ వీధిలోని చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో ఉచితంగా నిర్వహిస్తాం. సోమవారం నాడు 3వ తేదీ సోమవారం నాడు ఉదయం 7 గంటల నుంచి విఘ్నేశ్వర పూజ, కలశ స్థాపన మరియు వినాయక సరస్వతి హోమం అనంతరం సరస్వతీదేవి సమర్చనాపూర్వకంగా 9:45 నిమిషాల తర్వాత నూతన విద్యార్థులకు అక్షర నుడికారం చేయటం జరుగుతుంది. కావున ఈ కార్యక్రమంలో స్వయంగా పాల్గొనదలిచిన వాళ్ళు కేవలం నూతన విద్యార్థులే కాకుండా, చిన్నారులే కాకుండా ఉన్నత విద్య అభ్యసిస్తున్నటువంటి 10వ తరగతి
ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం మొదటి సంవత్సరం మరియు డిగ్రీ చదువుతున్న వాళ్ళు కానీ ఏదైనా ఉన్నత విద్యకు పరీక్షలకు హాజరయ్యేటువంటి అభ్యర్థులు కూడా వచ్చినట్లయితే బాసర సరస్వతి క్షేత్రమైనటువంటి బాసర నుంచి తెచ్చినటువంటి కుంకుమ అక్షతలు సరస్వతి కంకణాలు కూడా ఉచితంగా అందజేయటం జరుగుతుంది. ఎందుకంటే చిగోర ఆధ్యాత్మిక కేంద్రం మొదలెట్టిన తర్వాతే అన్ని స్కూల్స్లో కూడా మొదలెడుతున్నది మాకు చాలా అభినందనీయం. ఎందుకంటే పిల్లలందరూ కూడా మరి మంచి ఉన్నత స్థితికి రావాలని, చాలామంది బాసర వెళ్ళి ఖర్చుతో శ్రమతో కూడింది కూడా అయ్యి డబ్బు పెట్టగలిగిన వారు కూడా వెళ్ళవలసిన అవసరం ఉన్నా మరి కొన్ని పరిస్థితులు కూడా వెళ్ళలేకపోతున్నా ఉద్దేశంతో మరి చిగోర ఆధ్యాత్మిక వారు అక్కడి నుంచే మేము పలకలు కూడా తీసుకొచ్చి వితరణగానే ఉచితంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. కాబట్టి సదవకాశాన్ని మరి చిత్తూరు ఉభయ జిల్లాల్లో ఉన్న ప్రతి కుటుంబంలో వారు కూడా మరి పిల్లలకి అక్షరాభ్యాసం అనేది మనం తెలుస్తున్నాం. పలకా బలపం అనేది ఈ రోజుల్లో మర్చిపోయి కార్పొరేట్ స్కూల్స్ వచ్చిన తర్వాత పెన్సిళ్ళు పెన్నుతోనే మొదలెడుతూ ఉన్నారు. కాబట్టి ఆ సరస్వతి దేవి రూపం ఉన్న ఆ బాసర పలక మీద మీ యొక్క పిల్లల యొక్క నుడికారాన్ని చుట్టి మీరు అనుకున్న ఏ స్థితికి అయితే పిల్లలు వెళ్ళాలనుకున్నారో ఆ స్థితికి వెళ్లేందుకు ఈ చిగోర ఆధ్యాత్మిక కేంద్రం ఏర్పాటు చేస్తున్న సేవా కేంద్రంలో నుడికారం చుట్టి మీ పిల్లల భవిష్యత్తు కోసం ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని చెప్పి చిగోర ఆధ్యాత్మిక కేంద్రం ద్వారా కోరుకుంటున్నాం. ఓం నమో వెంకట. చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రం గత 25 సంవత్సరాలుగా ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎన్నో నిర్వహించడం చాలా ఉదాహరణ. ఇటువంటి కార్యక్రమాలకి మమ్మల్ని బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ తరఫున ఆహ్వానించడం చాలా సంతోషదాయకం. సో బ్రాహ్మణులు ఎదిగితే సమాజం అన్ని రంగాల్లో అందరూ ఎదుగుతారు. ఈ కార్యక్రమం అందరికీ సంబంధించింది కాబట్టి అందరూ విరివిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాల్సింది. మీ పిల్లలకి మంచి విద్యాభ్యాసానికి కృషి చేయవలసిందిగా మా విన్నపం. శ్రీకాళహస్తీశ్వరాలయంలో శనేశ్వర స్వామి వారి అభిషేక సేవ శాస్త్రోక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు శనేశ్వర స్వామి వారి అభిషేక సేవలో పాల్గొని శనేశ్వర స్వామి వారి అనుగ్రహం కోసం ప్రార్థించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో శనివారం శనేశ్వర స్వామి వారి అభిషేక సేవ వేదోక్తంగా జరిపారు. ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశస్థాపన పూజలు జరిపి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేద మంత్రోచ్చారణల నడుమ అభిషేకాలు నిర్వహించి తైలంతో విశేష అభిషేకాలు జరిపారు. అనంతరం స్వామివారికి దివ్యాలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి హారతులు సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు శనేశ్వర స్వామి వారికి సంప్రదాయ పద్ధతిలో ప్రదక్షిణలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని డివైడర్లు కూడళ్లలో జరుగుతున్న సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ స్మార్ట్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం నగరంలోని సుబ్బలక్ష్మి కూడలి, రామానుజు కూడలి, లీలామహల్ కూడలి తదితర ప్రాంతాల్లో సుందరీకరణ పనులు, గొల్లవానిగుంటలో క్రికెట్ స్టేడియం పనులను, పాత మున్సిపల్ కార్యాలయం స్థానంలో నూతనంగా నిర్మిస్తున్న సిటీ ఆపరేషన్ సెంటర్ నిర్మాణ పనులను ఇంజనీరింగ్, స్మార్ట్ సిటీ అధికారులతో కలిసి కమిషనర్ ఎన్ మౌర్య పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని అన్ని కూడళ్లు, డివైడర్లలో రంగురంగుల పూల మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించాలని సూచించారు. అన్ని చోట్ల గోడలకు అందమైన చిత్రాలు, పెయింటింగ్ వేయించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం గొల్లవానిగుంట వద్ద నిర్మించిన క్రికెట్ స్టేడియంను పరిశీలించారు. పెండింగ్లో ఉన్న పనులన్నీ త్వరగా పూర్తి చేయాలన్నారు. అలాగే ప్రహరీ గోడలకు రంగులు వేయించి చుట్టూ మొక్కలు నాటాలని సూచించారు. పాత మున్సిపల్ కార్యాలయం స్థానంలో నిర్మిస్తున్న సిటీ ఆపరేషన్ సెంటర్ను పరిశీలించి గడువులోపు నాణ్యతతో పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనుల్లో మార్పులు చేర్పులు సూచించారు. కమిషనర్ వెంట సూపరింటెండింగ్ ఇంజనీర్ చంద్రశేఖర్, డిఈలు రాజు, రమణ, ఐకాం ప్రతినిధులు బాలాజీ, అనిల్, ఆఫ్ఘాన్స్ సంస్థ ప్రతినిధి స్వామి తదితరులు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమ పాలన దిశగా ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్లను అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేసి పేదవారికి ఆసరాగా నిలుస్తోందని, ఎక్కడ చూసినా అధికారులు లబ్ధిదారుల ఇంటి వద్దకే వచ్చి ఉదయాన్నే పెన్షన్లు తమకు ఇస్తున్నారని, ప్రభుత్వం పట్ల పెన్షన్ లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని తిరుపతి జిల్లా ఇన్ఛార్జి మంత్రి మరియు రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి వర్యులు అనగాని సత్యప్రసాద్, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఉదయం శ్రీకాళహస్తి మండలం ఊరందూరు గ్రామ పంచాయతీ హరిజనవాడలో పలువురు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో మంత్రులు, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్,
తదితర సంబంధిత అధికారులతో ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొన్నారు. వారు లబ్ధిదారులతో ఆప్యాయంగా మాట్లాడి పెన్షన్లను సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇంటి వద్దకే వచ్చి పంపిణీ చేస్తున్నారా అని ఆరా తీశారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులు మాట్లాడుతూ సచివాలయ సిబ్బంది ఉదయాన్నే వారి ఇంటి వద్దకే వచ్చి ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్లను పంపిణీ చేస్తున్నారని మంత్రులకు తెలిపారు. ఊరందూరు గ్రామ పంచాయతీ ఊరందూరు హరిజనవాడలో పి సుబ్బమ్మ, జి లక్ష్మమ్మ, బి లచ్చమ్మలకు వితంతు పెన్షన్ 4,000 రూపాయల వంతున, టి పోలయ్యకు వృద్ధాప్య పెన్షన్ 4,000 రూపాయలను, కె గోపాల్ విభిన్న ప్రతిభావంతునకి దివ్యాంగుల పెన్షన్ 6,000 రూపాయలను లబ్ధిదారులకు ఇంటికి వెళ్లి మాట్లాడి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల మేలు కోరి వారి సమస్యలను అర్థం చేసుకుని దేశంలో ఎక్కడా లేనంతగా పెంచిన ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్లను అందిస్తున్నారని తెలిపారు. ఇది మంచి ప్రభుత్వమని వివరించారు. ముఖ్యమంత్రి పెంచి ఇచ్చిన పెన్షన్లు వారి జీవనానికి ఆసరాగా ఎంతగానో ఉపయోగపడుతోందని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పలువురు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ లబ్ధిదారులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ వెలుగు శోభన్ బాబు, ఎంపీడీఓ రఫీ, సచివాలయ సిబ్బంది తదితర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. జ్ఞానప్రసూనాంబికా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని మంత్రులు అనగాని సత్యప్రసాద్, ఆనం రామనారాయణ రెడ్డిలు దర్శించుకున్నారు. మహాశివరాత్రి ఏర్పాట్లపై శ్రీకాళహస్తీశ్వరాలయంలో సమీక్షా సమావేశానికి వచ్చిన మంత్రులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. వారికి దగ్గరుండి స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఆలయ ఈవో బాపిరెడ్డి తదితరులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య పరిశీలించారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో శనివారం తెల్లవారుజామున ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీని కమిషనర్ ఎన్ మౌర్య పరిశీలించారు. వీలైనంత త్వరగా అందరికీ సకాలంలో పెన్షన్లు పంపిణీ చేయాలని అధికారులు, సిబ్బందికి సూచించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.